సార్, టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి మీరు? ఇన్ని పార్టీలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకని బీజేపీ నుంచి టీడీపీలోకే వచ్చారు? రాష్ట్ర భవిష్యత్తు ఒకటి. హ్మ్. విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక పసిబిడ్డ లాంటిది. ఆ పసిబిడ్డని సాకాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి, పెద్ద చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా డెవలప్మెంటల్ సైడ్ ఒక పక్క రాష్ట్రం ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్, రాజధాని లేదు, కొత్త రాజధాని పెట్టుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి, అంతా కొత్త, అంతా ఎస్టాబ్లిష్ చేయటమే పరిస్థితి. అది కూడా కాకుండా మొదటి నుంచి నేను రాజధాని అమరావతిలో ఉండాలి అనేటువంటి విషయంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశాను. బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ పాలిటీషియన్ని నేను, అమరావతికి వెళ్ళినటువంటి పాలిటీషియన్ని. మీ ముందుండి నేను నడుస్తాను అని చెప్పేసి ఆ రోజు రైతులకి చెప్పినటువంటి పరిస్థితి. దానికోసం అమరావతి కోసం, అమరావతి సాధన కోసం నేను తెలుగుదేశంలో చేరటం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాజధాని, అమరావతి రాజధాని వస్తుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశంలోకి రావడం జరిగింది. అంటే చంద్రబాబు అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉందంటారా? 100% ఉంది. అతని అనుభవం, అతని విజను ఈ విభజన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అవసరం. కానీ మీ అధినేత ఏమో ఒక రాజధాని అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటున్నారు కదా సార్. అంటే రాజధాని సహజంగా ఒకటే ఉంటుంది సహజంగా, కానీ జగన్మోహన్ రెడ్డి రాజధాని కోసం 3 రాజధానులు అనలేదుగా. నేను ఒకసారి మోడీ గారు శంకుస్థాపన చేసిన చోట బీజేపీ అధ్యక్షుడిగా దీక్ష చేశాను. చేశారు. అప్పుడు చెప్పాను, మీడియా అడిగితే, నాకైతే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు అనడానికి వేరే రీజన్ కనబడతలేదు. ఇప్పుడు ఈ అమరావతిలో ఇదంతా డెవలప్ చేయడానికి నాకు అవసరం ఏంటి? నా పర్పస్ అది కాదు, అతని పర్పస్, అతను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలనేటువంటిది దాని పర్పస్. అందుకని వైజాగ్ అయితే వడ్డిచ్చిన ఇస్తర్లాగా రెడీగా ఉంది. అక్కడ నాకు దోచుకున్నంత ఉంటుంది తప్ప ఇక్కడ ఏముంటుంది, నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప అతనికి 3 రాజధానులు కాదు, ఇంకేం కాదు, వైజాగ్ దోచేయటమే రీజన్ అని చెప్పాను ఆ రోజున. డిఫరెన్స్ ఏమైనా జరిగిందా మీరు చెప్పండి, నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇవాళ వైజాగ్ మొత్తాన్ని దోచేశారుగా. ఒక దోపిడీ దొంగల ముఠ ఎట్లా అయితే గ్రామాల మీద కనపడినట్టు ప్రజల ధన మాన ప్రాణాలను తీసేసి దోచుకుంటుందో ఆ రకంగా వైజాగ్ను దోచుకున్నారు. వైజాగ్ వాళ్ళ గిల్ల కొట్టుకుంటా ఉంది పరిస్థితి. ఎన్నికల కోసం, ఓటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంటే మార్పు కోరుకుంటున్నారా? తప్పకుండా మార్పు వస్తుందంటారా ఎన్నికల్లో? 100% వస్తుంది. అంటే ఈ కూటమికి తప్పకుండా విజయం వస్తుంది అనుకుంటున్నారా మీరు? 100%